రైతు భరోసా మొత్తం పెంపుపై రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పెట్టుబడి విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారమని, అప్పులు చేయాల్సి వచ్చేదని సీఎం జగన్ రైతు భరోసా నిధులు అందజేస్తున్న తర్వాత ఆ పరిస్థితి తొలగిపోయిందని రైతులు చెబుతున్నారు. ఇక మరింత సమాచారం అనపర్తి నుండి మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోను ప్రకటించింది. సీఎం వైఎస్ జగన్ మళ్ళీ రైతుల పక్షాన నిలిచారు. రైతు భరోసా పేరిట ఏడాదికి గడిచిన 5 సంవత్సరాలు 13,500 రూపాయలు చొప్పున రైతులకు అందజేసి వారిని ఆర్థికంగా ఆదుకున్న సీఎం వైఎస్ జగన్ ఈసారి తాము అధికారంలోకి వస్తే రైతులకు ఏడాదికి 16,000 చొప్పున 80,000 రూపాయలు 5 ఏళ్లలో చెల్లిస్తామని మేనిఫెస్టోలో స్పష్టం చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ కూడా ఈ తరహా ప్రకటన ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి రైతులు ఏమంటున్నారో చూద్దాం. చెప్పండి, గతంలో సంవత్సరానికి 13,500 పెట్టుబడి సాయం కింద అందించేవారు, ఇప్పుడు దాన్ని 16,000 పెంచారు. ఎలా చూడొచ్చు? అసలు మాకు చాలా అభిమానంగా ఉందండి ఆయన చేసిన పనికి. అలాగే రైతు భరోసా బాగా చేసి విత్తనాలు గట్ట అన్ని బాగా ఇచ్చేలాగా మళ్ళీ జగన్ గారే నెగ్గాలండి. మళ్ళీ జగన్ గారు ఈ ధాన్యం రేటు ఇలాగా ఉండేవాళ్ళండి. మాకు ఏ ఇబ్బంది లేకుండా చేస్తున్నారండి జగన్ గారు. రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆ కేంద్రాలు కూడా మంచివి అండి. గతంలో పెట్టుబడి సహాయం ఉండేది కాదు, కొన్ని చోట్ల అప్పులు చేసేదండి. అప్పులు ఎప్పుడు చేసేమన్నామండి. ఇప్పుడు జగన్ గారు వచ్చాక కోత రుణాలకే మాకు మంచి అవకాశం ఉందండి. అదండి, దానికి ఏం వడ్లేదండి. మాకు సంతోషమే అండి, అందరికేనండి. కానీ ధాన్యం రేటు బాగా పెట్టాడండి మహానుభావుడు. లేకపోతే మాకు ఉప్పుకోళ్ళకి చంద్రబాబు నాయుడు టైంలో దెబ్బేసేవారండి. 1,200 దెబ్బేసేవారండి ధాన్యం. ఈ రోజున 1,500 జగన్ గారు పుణ్యమండి. ఇప్పటికి ఆయన 1,630 రూపాయలు ప్రకటించిన కానీ రైతుల దగ్గర సిఎంఆర్ రేట్ అండి అది. ఇప్పుడు జగన్ గారు ఇలా చేసిన గురించి మిల్లర్స్ అంతా కూడా 1,500 కొని 3 రోజుల్లో డబ్బులు ఇస్తున్నారండి. మాకు వెంటనే పడిపోతుందండి. మా వాటి గురించి కాదండి, మిల్లోళ్ళు ఇచ్చేస్తున్నారండి. అదండి, మాకు చాలా మంచి పనే జరిగిందండి. జగన్ గారు ఇత్తనాలు పిండ్లు అన్నీ మాకు అనుకూలంగా ఇస్తే అంతకంటే మంచి పని లేదండి. చాలా సంతోషంగా ఉందండి, చాలా బాగుందండి. అలాగే పిండి రేటు కొంచెం, ఎరువుల రేటు కొంచెం బాగా బాధ కింద అనిపిస్తుందండి. అది కాదు అనుకూలంగా ఉంటాయండి. రైతులు ఇంకా చాలా ముందుకు. గతంలో ఇన్పుట్ సబ్సిడీ వచ్చేది కాదు, ఇన్సూరెన్స్ వచ్చేది కాదు, అవి చాలా బాగున్నాయండి. అలాగే రైతు నష్టపోతుంటే ఎలా తుఫాన్లు వస్తుంటే వెంటనే డబ్బులు వెంటనే అడిపోతున్నాయండి. తెచ్చి మాకు ఇస్తున్నారండి. చాలా చక్కగా ఉందండి. తర్వాత కూడా దీని గురించి కూడా కొన్నారండి. ఆ రైతు భరోసా వచ్చింది కేంద్రం, వాళ్ళే కొన్నారండి. తర్వాత కూడా వెంటనే డబ్బులు కూడా మాకు జరగలేదండి. చాలా చక్కగా జరిగినాయండి, చాలా బాగున్నాయండి. గతానికి ఇప్పటికి చూసుకుంటే అండి 70% తేడా అండి. ఆయన అయ్యంలో, చంద్రబాబు నాయుడు అయ్యంలో 450 రూపాయలండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చాక 750 అండి. ఎంత పెరిగిందండి ఆ ఖాతాలోని. పిండి సబ్సిడీ మీద ఇచ్చివాడండి. ఇప్పుడు అంతకంటా 2 అడుగు వేసాడండి జగన్ గారు. ఎవరండి? తండ్రి మీద కొడుకు తనయుడు అనిపించుకున్నాడండి. 2 అడుగులు ముందుకు వేసాడండి. లేబర్కే, ఎవరికే, అందరికీ బాగుండేలా చేసాడండి ఈయన. రైతు భరోసా అన్నిటికీ మించి మీకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నాడు, ఇన్సూరెన్స్ ఇస్తున్నాడు. అలాగే గత పెట్టుబడి సాయం కూడా ఉండేది కాదు రైతు భరోసా ఉండేది కదండి. ఇప్పుడు ఎవరికే లోటు లేకుండా పోయిందండి మహానుభావుడు వచ్చాక. ఒక కూలోడికి ఎట్టిండో, లేబర్కి ఎట్టి, అందరికీ బాగుందండి. ఇది సూపర్ పరిపాలన అండి. ఇది ఏ సీఎం చేయలేదండి. ఇలాగా ఏ సీఎం చేయలేదండి. ధాన్యం రేటు ఈ రోజున మహానుభావుడు అన్ని లైన్లో పెట్టి పోడండి. కలెక్టర్కి ఆర్డర్లు వేసి ఈ రేటు కొనండి, అన్ని లెవెల్ చేసుకొని డబ్బులు వేసి వాళ్ళకి ముందే బటన్ నొక్కి 15 రోజుల ముందు అందరికీ మహానుభావులు లెవెల్ చేసి పోడండి. ఎవరికి అన్యాయం జరగదండి. అతను అన్నవాడు కూడు దొరకదు. 13,500 నుంచి 16,000 రూపాయలకు రైతు భరోసా నిధులు ఏదైతే పెంచారో తమకు పెట్టుబడి సహాయం కింద ఖచ్చితంగా ఉపయోగపడుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. యథావిధిగా రైతు భరోసా కేంద్రాలు నడవాలని, అదేవిధంగా ఏదైతే మద్దతు ధర ఉందో ఇప్పటికీ గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఇక్కడ ధాన్యం మద్దతు ధరను ఆయన స్థిరీకరణ చేయడంతో చాలా వరకు రైతులకు ఉపయోగపడుతుందని రైతులంతా చెప్తున్నారు. అనపర్తి నుంచి విజయస్మల్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.